ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు 5 మాటలు మనం విని ఉన్నాం. దేవుడు సిలువలో పలికిన 5 మాటలు మనం విని ఉన్నాం. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకబుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఈ వాక్కు దేవుడు ఎలాగ చెప్తున్నాడంటే విజయంతో చెప్తున్నాడు. ఇంతవరకు శ్రమతో చెప్పిన మాటలు విని ఉన్నాం, కానీ ఇది సాధించాననే గుర్తుగా ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట? సమాప్తమైనది. ఎందుకని ఎవరైనా విద్యార్థులను మనం చూస్తే ఏదైనా సాధిస్తే వాళ్ళు గట్టిగా అరవడం మొదలు పెడతారు, ఏదో సాధించామనే తపనతో ఉంటారు. అలాగే ఇక్కడ క్రీస్తు కూడా అంటున్నాడు గట్టిగా సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అనేది మనం చూడబోతున్నాం. ఈ సమాప్తమైనది యేసుక్రీస్తు వారు ఈ 7 మాటల్లో కూడా అది చిన్న మాట, సమాప్తమైనది కదా. ఈ సమాప్తమైన తెలుగు మాటకు మన ఆదిమ భాష అయిన గ్రీకు భాషలో, పాత నిబంధన హీబ్రూ భాషలో నుంచి అనువదించబడింది, ఈ కొత్త నిబంధన గ్రీకు భాషలో నుంచి అనువదించబడింది. ఈ గ్రీకు భాషలో ఈ సమాప్తమైనది అనే మాటకు అర్థం టెటల్స్టాయ్ అని అంటారు. టెటల్స్టాయ్ అంటే 4 భాగాలకు విభజించారు. దాన్ని ఏమంటారంటే అకాంప్లిష్ అంటే నెరవేర్చబడ. అర్థమైందా? అకాంప్లిష్ అంటే నెరవేర్చబడింది. ఏమో మనం చూద్దాం, ముందు వచనాల్లో మనం చూడబోతున్నాం. తర్వాత పర్ఫామ్ అంటే తీర్చబడడం. ఏమి నెరవేర్చబడ్డాడు, ఏమి తీర్చాడు. టు పే అంటే ఏమి చెల్లించాడు మన కోసం. ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం వచ్చే వచనాల్లో. ఈ సమాప్తమైనది అనేది మాట వరకే సమాప్తమైనది. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట సమాప్తమైనది. ఆయన సమాప్తం కాలేదు, కానీ ఆయన పని మాత్రమే సమాప్తమైంది. గమనించండి, ఆయన సమాప్తం కాలేదు, ఆయన చేసిన పని మాత్రమే సమాప్తమైంది. ఈ లోకస్తులు అనుకుంటారు సిలువలో మరణించాడు కదా, సమాప్తం అయిపోయింది, అతని సీన్ అయిపోయింది అక్కడితో అనుకుంటున్నారు. కాదు, ఆయన సమాప్తం కానే కాదు. ఆయన మాట మాత్రమే, ఆయనకు తనకిచ్చిన పని మాత్రమే సమాప్తి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఏం సమాప్తి చేశాడు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తిమై ఉన్నాడు. చాలు. ఇక్కడ ఎందుకు దేవుడు సమాప్తము అని చెప్పవలసిందంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదా, ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయబడుటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని ప్రభులు వారు అన్నారు. ఎందుకు వచ్చారు ప్రభులు వారు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటకు వచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలను నెరవేర్చడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ ప్రవచనాలు ఏంటో మనం తెలుసు. క్రీస్తు జననం గురించి మనం వింటూనే ఉన్నాం. ప్రవచనాలు యెషయా గ్రంథంలో రాయబడింది. ఆయన యొక్క జననం మరణం యొక్క సిద్ధాంతాలు ఆ ప్రవచనంలో రాయబడింది. అది నెరవేర్చబడింది. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉంది.
ఇక్కడ చూస్తే దేవుని ముఖం ఎలాగవుతుందో అర్థమైందా? దేవుడు ఎలా శ్రమలు పడతాడో మనం యెషయా గ్రంథంలోనే చూస్తున్నాం. ఆయన ముఖం ఎలాగుందంట? వికారంగా ఉందంట. ఆ వికారంగా ఉందని ప్రవచనాలు చెప్పబడింది. ఆ ప్రవచనాలు నెరవేరాలంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. 33.5 సంవత్సరంలో శ్రమలు అనుభవించడం జరిగింది. శ్రమలు అనుభవించిన తర్వాత మనుషుల చేత గుద్దబడడం కానీ, కొరడాలతో తన వీపును చీల్చబడడం కానీ, తలపై ముళ్ళ కిరీటం కానీ మొత్తం చూసాం. మన ప్రతిసారి ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు ఆ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చూస్తూనే ఉంటాం. వదకు దేబడు గొర్రెల మౌనిగా ఉన్నాడు, అతని స్వరూపమైనను ఏమీ లేదు. ఇవన్నీ ఏంది? ప్రవచనం. ఇంకా జరగలేదు అప్పటికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి జన్మించి 33.5 సంవత్సరాలు జీవించాడో అప్పుడే నెరవేర్చబడింది. అందుకని అంటున్నాడు సమాప్తమైనది. దేనికని అన్నాడు యేసుక్రీస్తు వారు? ధర్మశాస్త్రమును సమాప్తి చేసి ఉన్నాడు గనుక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు గనుక ఆ మాట అంటున్నాడు సమాప్తమైనది అని. రెండవదిగా ఏమి ఆయన చేశాడు, ఏమి నెరవేర్చాడు, ఏమి సమాప్తమైనది అని చెప్పి ఉన్నాడు. చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎందుకు ఆయన సమాప్తమైనది అన్నాడంటే తండ్రి తనకిచ్చిన పనిని సమాప్తి చేశాడు, అంటే నెరవేర్చాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్తిగా, అక్కడ చూడొచ్చు, సంపూర్ణంగా చేశాడు. అంటే 100కి 100% చేశాడు. 100కి 10%, 100కి 70%, 100కి 99% కాదు, 100కి 100% ఆయన నెరవేర్చాడు. అర్థమవుతుందా? మనకిచ్చిన పని మనం ఎలా చేస్తున్నాం అది మనకు తెలుసు. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించిన పనిని ఆయన ఏం చేశాడంటే సంపూర్ణంగా పూర్తి చేశాడు. అంటే 100కి 100% కంప్లీట్గా ఆయన పూర్తి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మరి నా పరిస్థితి ఏమిటి? దేవుడు మనకిచ్చిన అప్పగించిన పని మనం సంపూర్తిగా చేస్తున్నామా లేదా అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. సంఘంలో మన బాధ్యతలు ఉన్నాయి. దేవుడు మనకు కొన్ని పనులు అప్పగించి ఉన్నాడు. మరి ఆ పనిని మనం చేస్తున్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఏమైతే దేవుడు మనకు అప్పగించాడు, కొన్ని అప్పగించినాడు. ఏం అప్పగించాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చెప్పమన్నారు. మరి మనం చేస్తున్నామా లేదా? శిష్యులను తయారు చేయండి అన్నాడు. మరి చేస్తున్నామా లేదా? వీటన్నిటిని గురించి మనం పరిశీలించుకోవాలి. 2020 సంవత్సరం ఇది. ఇప్పటికీ భారతదేశంలో 2% క్రైస్తవులు ఉన్నారు. మరి ఎప్పటికి 100% అయింది? ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఇంకా? మరి ఎవరు వెళ్తారు సువార్త చెప్పడానికి? ఆయన మనకిచ్చిన పని కదా అది. ఎవరో దైవ సేవకులు వచ్చి మనకి ఈ ప్రాంతాలకు వచ్చి సువార్త చెప్పారు. ఎందుకని? దేవుడు వాళ్ళకి పని చెప్పాడు. ఏ పని? సువార్త చేయమని. వారు సువార్త చేయడానికి వచ్చారు ఇక్కడికి. వాళ్ళ పనిని సంపూర్తి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మరి నీవు నేను నమ్ముకున్నాం కదా యేసుక్రీస్తు వారిని, నీవు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాము కదా. మరి ఆ సువార్తను, ఆ మంచి వార్తను మనం ఇతరులకు ఎందుకు మరి పంచుకోవడం లేదు అనేది ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్తిగా చేయాలి. ఎలాగో చేయలేం, కనీసం అట్లీస్ట్ ఒక 5% అయినా, ఒక 10% అయినా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడో వెళ్ళి నువ్వు మైక్ పెట్టుకొని వ్యాన్లు వేసుకొని నువ్వు వెళ్ళి కరపత్రాలు అవసరంలా. నీ కుటుంబ సభ్యులనే కొంతమంది ఉంటారు దేవుని ఎరక్క, నీ బంధువులనే ఉంటారు, నీ రక్త సంబంధికుల్లో ఉంటారు. మరి దేవుడు మనకు పనిని అప్పగించున్నాడు. ఆ పనిని మనం సంపూర్తిగా మనం నెరవేర్చి ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఏ పని నిమిత్తం అయితే పరలోక మహిమని విడిచి
దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ కార్యము సమాప్తం అయిపోయింది. ఎందుకు వచ్చాడు, తండ్రి ఎందుకు పంపించాడు, ఆ పని అంతటా కంప్లీట్ అయింది కాబట్టి ఆయన ఏమన్నాడంటే సంపూర్ణంగా నెరవేర్చాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతా నేను సంపూర్ణంగా చేస్తున్నానని తండ్రి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి నీవు నా పరిస్థితి ఒకసారి మనం పరిశీలించుకుందాం. మూడవదిగా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చినని. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు. ఏమి నశించింది ఈ లోకంలో అంటే మనకందరికీ తెలుసు. ఆదాము హవ్వలు ఏం చేశారు, దేవుడు పరిశుద్ధంగాను వాళ్ళని సృష్టిస్తే వాళ్ళు ఏం చేశారంటే సాతానుకి లోబడి పాపపు జీవితంలో అడుగుపెట్టారు. పాపము జీవితంలో అడుగుపెట్టిన వారిని దేవుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవునికి మానవునికి మధ్య చాలా సంబంధం తెగిపోయింది. దేవునికి మానవునికి సంబంధం తెగిపోయిన తర్వాత ఆ సంబంధాన్ని మరలా కూర్చడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి, మరలా దేవునితో కనెక్షన్ కావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. రావడం ఏం కాదు కానీ నా పాపాల నిమిత్తము, అంధకార సంబంధమైన పాపాల నిమిత్తం, నీవు చేసిన నేను చేసిన, మన ఆలోచనలో చేసిన పాపముల నిమిత్తం, మన చేతులతో చేసిన పాపముల నిమిత్తము దేవుడు నీకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆ సిలువలో అంటున్నాడు, సమాప్తమైంది, నా పని అయిపోయింది, నేను చేయవలసిన పని అంతా అయిపోయింది అంటున్నాడు. అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. పాపాన్ని ఆయన నెరవేర్చడానికి, అంటే పాపం యొక్క రుణాన్ని చెల్లించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆ పాపం యొక్క రుణము చెల్లించబడింది. ఆ పాపం యొక్క రుణం చెల్లించబడిన తర్వాత ఆయన అంటున్నాడు సమాప్తమైనది అంటున్నాడు. పాపానికి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి అది సమాప్తమైందని అంటున్నాడు. పాపం యొక్క రుణము సమాప్తమైనది. మొట్టమొదటిగా చూసాం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. రెండవదిగా తండ్రి చిత్తాన్ని, తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చాడు. మూడవదిగా పాపం యొక్క రుణాన్ని ఏం చేశాడంటే నీకోసం నా కోసం ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట, 2వ అధ్యాయం 13-15 వచనాల్లో మీరు మృతులై ఉండక దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చివరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సవముతో వేడుకను కనబర్చెను. ఈ వచనాలు చూస్తే ఆయన రుణం, మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువ కొట్టారు. ఆయన చేయవలసిన బలి అర్పణ, ఏమండి, ఆయన చేయవలసిన ప్రాయచిత్తము సమాప్తమైంది. ఆయన చేసిన బలి అర్పణ ఆ కల్వరిగిరిలో, ఆ సిలువలో సమాప్తమైంది. ఆయన తన పని సమాప్తం చేసి చాలా కాలం అయిపోయింది. 2020 సంవత్సరాల క్రితం ఆయన సమాప్తి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే
అదిగో ఆ సిలువలో ఉన్న, చూడండి, ఆ సిలువలో ఉన్న ఆ 2 చేతులు చాపి ఉన్న క్రీస్తునే చూస్తున్నాం మనం ఇప్పుడు కూడా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని కుడి పార్శ్వం నుండి మన కోసం విజ్ఞాపన చేస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తునే చూస్తున్నాం మనం. ఇంకా చాలా బాధాకరమైన విషయం కదా. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా నువ్వు మా కోసం చనిపోయావు అని ఏడుస్తూనే ఉన్నాం ఆ సిలువను చూసి. ఆయన ఎప్పుడు గుర్తుకు రావాలి మనకి? ఎప్పుడైతే మనం బల్లారాధనలో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని విడిచినప్పుడు, ఆయన సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసమును, అంటే రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మనము ఆయనను కనపరుచుకోవాలి. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తున్నామంటే సిలువలో ఉన్న క్రీస్తునే చూస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్న క్రీస్తును చూడటం లేదు మనం. ఇంకా మనం యేసు క్రీస్తునే చూస్తున్నాం, క్రీస్తు యేసుని చూడడం లేదు. అర్థమైంది నా మాట? ఇంకా మనం యేసు క్రీస్తునే చూస్తున్నాం కానీ క్రీస్తు యేసుని చూడడం లేదు. ఏంది దీనికి దానికి సంబంధం? యేసు క్రీస్తుకి క్రీస్తు యేసుకి సంబంధం చెప్పాలి. యేసు క్రీస్తు అంటే ఏంది? క్రీస్తు యేసు అంటే ఏంది? యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించిన తర్వాత, మానవుడిగా వచ్చిన తర్వాత ఆయన 100% మానవుడు, 100% దేవుడు యేసుక్రీస్తు. మరి పౌలు గారు క్రీస్తు యేసు అన్నాడు. క్రీస్తు యేసు అంటే అర్థం ఏంటంటే ఆయన 100% దేవుడే, మానవుడు కాదు. అర్థమవుతున్న మాటలు? యేసుక్రీస్తునే మనం చూస్తున్నాం కానీ క్రీస్తు యేసుని మనం చూడడం లేదని. యేసుక్రీస్తు అంటే 100% దేవుడు, 100% మానవుడు. అయితే క్రీస్తు యేసు అంటే 100% దేవుడే, ఇక మానవుడు లేదు. దేవుడు తనకు అప్పగించిన పనిని సమాప్తి చేసి చాలా ఏండ్లు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం అండి ఇది? కృపాకాలం. అంటే దగ్గర పడినాయి మన రోజులు. చెప్తున్నారు కదా దగ్గర పడిందంటే దేవుని రాకడ ఉందని చెబుతున్నాం. ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నాంలే, వస్తాడని. ఇంకా రాలేక ఆయన వస్తున్నాడు నేను కూడా చిన్నప్పటి నుంచి ఉంటున్నా, యేసు వస్తున్నాడు, 2వ రాక సమీపంగా ఉందని. ఇప్పుడు నాకు 28 ఏళ్ళు. మనలో కూడా చాలామంది అనుకుంటున్నారు ఆయన వస్తాడులే ఎందుకులే అని. కానీ అలా ఉన్న నీవు సిద్ధంగా ఉన్నావా లేదా అని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. 6 అనే సంఖ్య సమాప్తానికి సూచిస్తుంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు 6 రోజుల్లో సృష్టిని సమాప్తి చేశాడు. అర్థమైందా? యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట కూడా సమాప్తమైనది కదా. తర్వాత ఆదాము మొదలుకొని ఇప్పటికి వరకు, జాగ్రత్తగా గమనించాలి, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు? బైబిల్ లేఖనం ఏమంటుంది? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఎన్ని దినాలతో సమానం అంటే ఇప్పుడు ఎన్ని దినాలు అయినాయి? 6 దినాలు అయి దగ్గరకు వచ్చేసింది. ఆయన 2వ రాకడ సమీపంగా ఉంది. మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లెక్కలు కాదు కానీ లేఖనాల్లో ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలు మనకు తెలిసి అక్కడక్కడ భూకంపాలు, కరువులు చూస్తూనే ఉన్నాం. లేఖనాలు కూడా సెలవిస్తుంది ఆయన రాకడ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే భూకంపాలు, కరువులు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి రాజ్యం అని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఇవేం పట్టించుకోకుండా, సిద్ధపడకుండా నీవు నేను మన ఇష్టానుసారంగా జీవిస్తే మరి ఎత్తబడే సంఘంలో ఉంటావా, విడవబడే సంఘంలో ఉంటావా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే
క్రైస్తవులు అనేవాళ్ళు ఇచ్చేవారుగా ఉండాలి. అపోస్తుల కార్యములు సరే తీద్దాం. అపోస్తుల కార్యములు ఆదిమ సంఘం ఏం చేసిందో 2వ అధ్యాయము 45వ వచనం. ఇదియోగాక వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆదిమ సంఘాన్ని మనం చూసినట్లయితే వారు దేవుని రాకడగా అప్పుడే సిద్ధపడ్డారు. ఆదిమ సంఘం ఎప్పుడు? మొట్టమొదటి సంఘం బైబిల్లో ఆదిమ సంఘం. ఈ ఆదిమ సంఘం ఏం చేస్తున్నారంటే మాకేం వద్దు అని వాళ్ళకున్న ఆస్తులను ఏం చేస్తున్నారంటే పంచి పెడుతున్నారు. ఈనాటి క్రైస్తవం ఎలా ఉందంటే దోచుకుంటున్నారు. అర్థమవుతున్న ఆ మాటలు? ఆ సంఘం ఆదిమ సంఘం ఏం చేశారంటే వాళ్ళకున్న దాన్ని పంచిపెట్టారు. ఇప్పుడున్న క్రైస్తవం ఏం చేస్తుందంటే దోచుకుంటున్నారు, వెనకేసుకుంటున్నారు. మరి అది రాకడికి సిద్ధపడా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నువ్వు రాకడికి సిద్ధపడితే నువ్వు దోచుకోవు, నీకున్న దాన్ని పంచి పెడతావు. ఇప్పుడు నీకు 10 కోట్లు ఉంది, దేవుని రాకడ వచ్చేసింది, ఎత్తపడతావు. 10 కోట్లు ఏమైపోయినాయి? నష్టమే కదా. ఇప్పుడు సతీష్ కుమార్ పాస్టర్ అదే చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. దోచుకుని దాన్ని ఏం చేస్తున్నాడంటే అక్కడక్కడ ఇప్పుడు ఒంగోలు సంఘాలు ఉన్నాయి, ఒంగోలు వచ్చి చర్చి కట్టేశాడు, కర్నూలులో కట్టేశాడు, రాజమండ్రిలో కట్టేశాడు. పంచవయ అంటే బిల్డింగులు కట్టుకుంటే ఏమవుతుందని విమర్శించడం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఆస్తులను పంచిపెట్టడం మొదలుపెట్టారు. మరి దేవుని రాకడకు సిద్ధమైన వారు అప్పటి నుంచే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి 2025 సంవత్సరం ఇది. సూచనలు కనిపిస్తున్నా మనకి ఆయన రాకడ త్వరలో అని. అయినా కూడా మనం ఇంకా వెనకేసుకుంటున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాకడకు సిద్ధపాటు లేకుండా అంతం వెంటనే రాదు అనే ధీమాతో మనం బ్రతికేస్తున్నామో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తం చేసి ఉన్నాడు. ఆ రక్షణను ఉచితంగానే మనకు అనుగ్రహించాడు. అయితే మనలో కూడా ఇంకా రక్షణను అనుభవించకుండా, రక్షణ అంటే తెలియకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు రక్షణ తెలియకుండానే. రక్షణ గురించి అవగాహన లేకుండా ఉన్నవారు ఉన్నారు. సిలువలో మనం చూసాం, సిలువలో దొంగల మధ్యలో ఉన్న వేలాడుతున్న యేసుక్రీస్తు వారితో అన్న 2వ దొంగ ఏమన్నాడు? తన పాపములను విషయమై ప్రాయశ్చిత్తపబడి యేసుక్రీస్తు వారిని అడిగారు. మారు మనసు సిలువలో పొందాడు. ఒక్కసారి ఆయనకు అవకాశం వచ్చింది. నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇలాగా నువ్వు మందిరంలో కూడి ఆయన ఆరాధిస్తున్నావంటే, ఆయన మాటలు వింటున్నావంటే ఆయన కృప కదా. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఆయనను నువ్వు ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా లోకంలో జీవిస్తే మరి ఆయన శిక్షకు నువ్వు అర్హుడు అవుతావు. నరకంలో నువ్వు ఆ పురుగు వలె ఉంటావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ అంటే బాప్తిసం కాదు, రక్షణ అంటే సంఘంలోకి రావడం కాదు. కానీ రక్షణ అంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే అప్పుడు నువ్వు రక్షణ అనుభవంలోనికి వస్తావు. యవనస్తులారు మీకు చెబుతున్నాను, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఇంకా యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు ఆ దొంగకి ఒకే అవకాశం వచ్చింది, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. నీకు నాకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాన్ని మనం వృధా చేయకుండా ఆయన చిత్తంలో కొనసాగాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తున్నాను.